అన్న మీరే ఆనందరావు ఉన్నాడు, ఇంకోరు ఎవరు క్యాండిడేట్ కూడా 5 లక్షలు ఫోటోలు పెట్టి 5 లక్షలు జరగండి సార్. సోదానందమైన క్యాండిడేట్ ఉన్నాడు సార్. ఆయన ఇక్కడ డబ్బులు వస్తున్నాడని చెప్పి నేను వాడికి నార్మల్గా నడుచుకుంటూ పోయినా చూడంతో కట్టలు పట్టుకొని ఉడుతాడు. దొరకబడితే ఇంకా పారేసిండు. పారేస్తే పట్టుకొని వచ్చిన పైసలు సార్. ఇంకా కట్టలు ఉరికి ఒక్కొక్క ఓటు 5,000 రూపాయలకు అమ్ముకుంటున్నాడు బీఆర్ఎస్ క్యాండిడేట్. ఇంకొకటి దొరికిందట, ఇంకొకటి దొరికింది. ఉరికి దొరకబట్టుకొని వచ్చాను. నా మీద కక్షతోటి ఈరోజు ఇంత అధ్వానంగా ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చుకుంటూ దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటూ ఓటర్ను కొనే పరిస్థితి తీసుకొచ్చిండు. దయచేసి మీరు గమనించండి, మా అమ్మకు ఓటేయండి. ప్రజలకు సేవ చేస్తా అని చెప్పిన నేను ఒక విద్యార్థి సంఘ నాయకునిగా ఈ రోజు దాకా స్టిల్ ఇప్పటి నుంచి 2011 నుంచి ఇప్పటిదాకా ప్రజల మధ్యలో ఉన్న పైసలతో కొందాము అనుకుంటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేద్దాం అనుకుంటే ఇంకేం చేయాలి? ప్రజా గొంతుకలను మరీ కోస్తానంటే ఇంకేం చేస్తాము? ఓటుకు 5,000 10,000 ఇస్తే అంత డబ్బు అయిన దగ్గర ఉన్నది. దయచేసి దండం పెట్టి చెప్తున్న ఓటర్లారా, వాని డబ్బు కట్టలు వాని వ్యవస్థ మొత్తం కూడా కుప్పగూలిపోవాలి. అది మీ ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. దయచేసి నాలాంటి మధ్యతరగతి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అతని మీద పోటీ చేస్తానంటే కనీసం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. 22